బ్లూ ఫిల్మ్ చూస్తారు. హీరోయిన్ ఫోటోను జూమ్ చేసి మరీ పాటలు పాటలుగా చూస్తారు. లేచిన దగ్గర నుంచి అమ్మని, అక్కని, చెల్లిని, భార్యని తిడుతూనే ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం చదువుకొని పెద్దికి లెక్చర్స్ ఇస్తున్నారు. అరే! మీరు తీసే సినిమాల్లో ఏమన్నా గొప్ప గొప్ప సీన్‌లు ఏమన్నా ఉన్నాయా? అంతకన్నా దారుణంగా ఉన్నాయి. వీలైతే 'రామ్ చరణ్‌కి సలాం కొట్టు దొబ్బేయండి. అంతే తప్ప ఇలాంటి పెద్ద పెద్ద మేధావుల్లా బిల్డప్‌లు ఇవ్వకండి. హాయ్ అండి. నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, దాదాపు 'పెద్ది' సినిమా మన గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' నటించినటువంటి 'పెద్ది' మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఆల్రెడీ 4 రోజులయింది. అయినా సరే ఇంకా సినిమాని చంపేయాలని ఈ సినిమాలో ఎక్కడెక్కడ అంటే లేని పాయింట్స్ కూడా కొత్త కొత్త పాయింట్లన్నీ వెతికి పట్టుకుని మరీ ఈ సినిమాని కిల్ చేయడానికి కొన్ని సోషల్ మీడియాలో పని కట్టుకుని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని మరీ రివ్యూలు ఇస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి నేటికి 4 రోజులయ్యింది. ఈ సినిమా నేను బిఫోర్ రిలీజ్‌కి ముందు రోజు అనగా ప్రీమియర్స్‌కి వెళ్ళాను. మూవీ చూడడానికి వెళ్ళే ముందు సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్దాం అనుకున్నాను. కానీ మూవీ చూసిన తర్వాత నా నోటి వెంట మాట కూడా రాలేదు. 'పెద్ది' ట్రాన్స్‌లోనే ఉండిపోయాను. ఆ ట్రాన్స్ నుండి నాకు బయటకు రావడానికి చాలా టైం పట్టింది. కానీ ఈ మూవీని చంపడానికి పని కట్టుకొని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని మరీ నెగెటివ్ రివ్యూలు చేస్తున్నారు. ఇది ఎంత నిజంగా సిగ్గుచేటు కదా! మన తెలుగు సినిమాని మనం చంపుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మంచి సినిమాని రివ్యూ రేటర్‌లో సోషల్ మీడియా ఆపలేదు అని చెప్పడానికి 'పెద్ది' మరొక ఎగ్జాంపుల్. గతంలో 'గేమ్ చేంజర్' విషయంలో పని కట్టుకొని నెగెటివ్ చేసి ఆ మూవీని చంపేశారు. అది కూడా ఎక్సలెంట్ మూవీ. కాకపోతే అందులో కొంచెం రాజకీయం ఉండడం వల్ల పని కట్టుకుని రాజకీయ నాయకులు కూడా ఆ మూవీపై నెగటివిటీ స్ప్రెడ్ చేసి ఆ మూవీని కిల్ చేసేశారు. కానీ ఇప్పుడు 'పెద్ది' అలా కాదు. మంచి సినిమాని రివ్యూ రేటర్‌లో సోషల్ మీడియా ఆపలేదు. నిజానికి 'పెద్ది' సత్తా ఏంటో ఈ రోజు నుంచి ఆల్రెడీ తెలిసే ఉంటది చాలామందికి. ఈరోజు మండే దాదాపు గంటకి 20,000 టికెట్లు 19,000-20,000 టికెట్లు తెగుతున్నాయంటే ఒక్కసారి ఆలోచించండి 'రామ్ చరణ్' కెపాసిటీ. శుక్రవారం, శనివారం, ఆదివారం ఎవడైనా కొడతాడు. సోమవారం, మంగళవారం ఈ డేస్‌లో కొట్టేవాడికే కదా ఒక దమ్ము ఉండేది. 'పెద్ది' సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది, తెలియజేస్తున్నారు. ఎవరో కాదు వాళ్ళు, ఫ్యాన్స్ గట్రా కాదు. నార్మల్ జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ, చిన్నపిల్లలు వీళ్ళే ఇంకో 10 మందికి నెగెటివ్ చెప్పేవాడిని చెప్పుతో కొట్టాలంటూ వాళ్ళే తిరుగు చెప్తున్నారు. అంటే ఈ 'పెద్ది' ఇంపాక్ట్ ఎంతలా క్రియేట్ చేస్తుందో ఆలోచించండి. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ గురించి మీకు డౌట్ ఉంటే ఇలా మన్యం సైడ్, పార్వతీపురం సైడ్ ఒకసారి ఏజెన్సీస్‌లో మీరు అటువైపు వెళ్ళండి. 'పెద్ది' లాంటి క్యారెక్టర్‌లు ఊరికి 100 మంది ఉంటారు. వాళ్ళు చదువుకోరు, 'పెద్ది'లాగే ప్రవర్తిస్తూ ఉంటారు. నేను చెప్పేది 2026లో ఇప్పటికి ఇంకా ఉన్నారు. సో 2026లోనే ఇలా ఉంటే వాళ్ళు 1990లో ఎలా ఉండుంటారో ఒకసారి మీరు ఊహించుకోండి. మరి ఇక్కడ మాట్లాడే చదువుకునేటువంటి మేధావులు ఏం చెప్తున్నారు? వాళ్ళు తెల్లారితే బ్లూ ఫిల్మ్ చూస్తారు. హీరోయిన్ ఫోటోను జూమ్ చేసి మరీ పాటలు పాటలుగా చూస్తారు. లేచిన దగ్గర నుంచి అమ్మని, అక్కని, చెల్లిని, భార్యని తిడుతూనే ఉంటారు. అవునా కదా! కానీ వీళ్ళు మాత్రం చదువుకొని 'పెద్ది'కి లెక్చర్స్ ఇస్తున్నారు. నిజానికి చదువులేని 'పెద్ది' కంటే చదువుకున్న ఈ గొప్పవాళ్ళు ఎంత గొప్పోళ్ళో ఆలోచించండి మీరు నిజంగా. వాడు కొండ మనిషి అలాగే ఉంటాడు. మీకు నిజంగా ప్రూఫ్ కావాలనుకుంటే ఒక్కసారి సరదాగా ఉత్తరాంధ్ర తిరిగేసి రండి. అప్పుడు ఎలాంటి సందేహాలు కూడా ఉండవు మీకు. ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద కమర్షియల్ హీరో ఇలాంటి కథ తెలుగులో చేసి ఎన్ని దశాబ్దాలయిందో మీకు కనీసం గుర్తుందా? అది కూడా తెలీదు మీకు. దీనికి కొంతమంది మేధావులు ఈ కిందన వీడియోలో కమెంట్లకు ఏమని పెడతారో తెలుసా? అన్నీ బాగానే ఉన్నాయి బాసు నువ్వు చెప్పినట్టు. మరి జాన్వీ బాబులాగా పైట ఇప్పుకొని తిరిగేవాళ్ళు మీ ఊర్లో ఎక్కడైనా ఉన్నారా? పోనీ నువ్వు చెప్పే ఏరియాలో ఎక్కడైనా ఉన్నారా? అని కమెంట్ చేయొచ్చు. మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా! పుడతామేంటి మళ్ళీ? చెప్పేద్దాం. అలాంటి జఫానా కొడుకులకి చెప్తున్నాను. ఒక్కసారి అరకు, పాడేరు, మన్యం ఈ ఏరియాకి వెళ్ళి చూడండి. 2005 ముందు వరకు అక్కడ లేడీస్‌కి జాకెట్లు కూడా వేసుకోలేదు. తెలుసో లేదో మీకు. జస్ట్ ఒక ఓల్డ్ మూవీస్‌లో క్లాత్‌లు కట్టుకుంటారు కదా! అవే కట్టుకునేవారు. 2005 వరకు. ఈ మూవీ 1990లో తీసింది. అప్పుడు ఇంకెంత దారుణంగా ఉంటదో ఆలోచించండి. వైజాగ్ సిటీలో ఒక ఊరుంది. అది 2020 వరకు ఎవరికీ కూడా తెలీదు అక్కడ ఊరుందని. ఎంతమందికి తెలుసు? ఎవ్వరికీ తెలీదు. జనాలు కూడా ఉన్నారు అక్కడ.
కాబట్టి సినిమాని సినిమాగా చూడడానికి ట్రై చేయండి. అంతే తప్ప పెద్ద మేధావుల్లా బిల్డప్ ఇవ్వకండి. ఒక మంచి సినిమాని చంపితే మీకేమొస్తదో నాకు తెలుసు. ఈరోజు 'రామ్ చరణ్' గారి సినిమా రేపొద్దున మీ హీరో సినిమా వస్తది. మీకు ఇదే సిట్యుయేషన్ ఫేస్ చేయవలసొస్తే అప్పుడు తెలుస్తది. వీళ్ళు పడ్డ కష్టం, వీళ్ళు పడ్డ బాధ మీకు. కానీ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు అలా చేయరులెండి. ఎందుకంటే నాకు తెలుసు. అలా చేస్తే మీ హీరోలకి హిట్లు రావు. వస్తున్నాయంటే అలా చేయట్లేదు కాబట్టి వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. ఇంత గొప్ప సినిమా చేసినప్పుడు కనీసం ఒక యూనిటీగా లేకపోయినా పర్వాలేదు. మీ పని మీరు చూసుకొని పోతే సరిపోద్ది. ప్రతి దాంట్లో దూరి ఎందులో ఏముంది, అందులో ఏముంది అని వెతికి పట్టుకొని ఈ సినిమా మీద బురద చల్లాల్సినంత పనేం వచ్చింది మీకు? మీకు తెలుసు 'రామ్ చరణ్' కెపాసిటీ, క్యాపబిలిటీ, దమ్ము అంతా మీకు తెలుసు. వదిలేస్తే వాళ్ళ బాబు ఒక 40 సంవత్సరాలు దుమ్ము దులిపేశాడు. ఇప్పుడు దుమ్ము దులుపుతున్నాడు. మరొక 30, 40 ఏళ్ళు మా పరిస్థితి ఇలాగ ఉంటది. 'రామ్ చరణ్' కూడా ఇలాగ వదిలేస్తే అని మీకు అర్థమైంది కాబట్టి ఈ భయం. లేకపోతే అరే! మీరు తీసే సినిమాల్లో ఏమన్నా గొప్ప గొప్ప సీన్‌లు ఏమన్నా ఉన్నాయా? అంతకన్నా దారుణంగా ఉన్నాయి. నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ చేస్తాను. అంటే విత్ ప్రూఫ్స్ పెట్టాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే నేనే మాట్లాడాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. నాకంటూ ఎడిటర్స్ ఎవరు లేరు. నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుంది. అందులో అన్నీ మొత్తం తేల్చేస్తాను. కాబట్టి సినిమాని సినిమాగా చూడడం నేర్చుకోండి. అంతే తప్ప ఇలాంటి పెద్ద పెద్ద మేధావుల్లా బిల్డప్‌లు ఇవ్వకండి. సో ఇది నేను చెప్పదలుచుకుంది. వీలైతే 'రామ్ చరణ్‌కి సలాం కొట్టు దుబ్బేయండి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.